ముందు ఓంకారం. ప్రార్థన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన మనస్సు ప్రాపంచిక విషయాల్లో పడి చాలా మునుగుతూ ఉంటుంది. దానికి తికమక పడుతూ ఉంటుంది. నీళ్ళల్లో నుంచి చేపను తీసి గడ్డనేస్తే ఎగురుతూ అలాగా ఉంటుంది మనస్సు. అట్లాంటి మనస్సు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించు. ఆ పరమేశ్వరుణ్ణి ఎలా ఆశ్రయించాలనో దానికి తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ మనస్సుకి భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేది అయితే చేస్తుంది, కానీ ఎలా ఆశ్రయించాలో దానికి తెలియదు. దానికంటే ఇంకా బాగా తెలిసింది ఎవరు లేదు. కానీ దానికి తెలిసిన దాన్ని అదే పోగొట్టుకొని పనికిరాని దీంట్లో పడుతుంది. అట్లాంటి మనస్సు నిజంగా పరమాత్మను ప్రార్థించు. భగవంతుడు ఏమన్నాడంటే, భగవంతుడి తత్వాన్ని పట్టుకోవడం అనేటువంటిది ఎంత దగ్గరే విషమేవ పరిణామే అమృతో. మొట్టమొదట్లో భగవంతుణ్ణి పట్టుకోవడం అనేటువంటిది విషములాగా ఉంటుంది. అంటే దేవాలయాలకు వెళ్ళడం, అర్చనలు చేయించడం, అభిషేకాలు చేయించడం, లేకపోతే తిరుమల, కాశీ, ఉత్తర కాశీ, హిమాలయ పర్వతాలు, మానస సరోవరం, ఇవంతా వెళ్ళడం అనేటువంటిది ఉందే, అవి భగవంతుణ్ణి నిజంగా ఆశ్రయించుట అనేదైతే కాదు. అయితే భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాననే భ్రమను కలిగిస్తాడు. కాబట్టి నిజంగా భగవంతుణ్ణి ఆశ్రయించుట ఎట్లా అంటే దాన్ని మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పారు. ఆ మహాత్ములు చెప్పినటువంటిది శ్రీ శివానంద మహారాజ్ గారు మనకు చెప్పినటువంటి దాన్ని మనం ఫాలో అవుతున్నాం. దాన్ని తత్వవిధానంద మహారాజ్ గారు దాన్ని కొద్దిగా మార్చి ఎలా మనకు ప్రార్థన చేయాలనో వచ్చింది. తత్వవిధానంద మహారాజ్ గారు మనకు చెప్పినటువంటి ఆత్మయజ్ఞం మనం చేస్తున్నాం. దాంట్లో శివానంద మహారాజ్ గారు చెప్పిన దాన్ని కొంచెం తత్వవిధానంద స్వాముల వారి యొక్క అనుగ్రహంతో కొంచెం మార్చుకుని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి దాన్ని ప్రార్థన చేస్తున్నాం. చాలా గొప్ప ప్రార్థన ఇది. మొదట్లో చాలా ఇదో ప్రార్థన అని అనిపిస్తుంది, కానీ ఒక్కసారిగా నా అర్థమై పట్టుకుంటే ఇంకా జీవితంలో దాన్ని విడిచిపెట్టడం జీవితంలో నువ్వు ముందర మీరు అక్కడ ముందర కాబట్టి ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. చేద్దాం. ముందు ఓంకార స్మరణ 3 సార్లు ఓంకారం చెప్పాలి. ఓంకారం చెప్పేదాన్ని ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర. ఒక మాత్ర కాలం చెప్పాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఇది ఏకమాత్ర కాలం. ద్విమాత్ర కాలం ఓ ఓ ఓ ఓ ఇది ద్విమాత్ర. త్రిమాత్ర కాలం ఓ
ఓం ఓం ఇది త్రిమాత్ర. ఇంకా అర్ధమాత్రతో కలిపి చెప్పుకుంటా. ఇవి 4 రకాలుగా ఓంకారాన్ని చెప్పాలి. ఈ 4 రకాలు చెప్పే దాంట్లో మొదటి ఇది చెప్పినామే ఏకమాత్ర కాలం. ఏకమాత్ర కాలంలో చెప్పేటువంటి దానికి నీ యొక్క మనస్ శుద్ధంగా ఉంటుంది. 2 మాత్రల కాలంతో అంటే ఏంటంటే భూలోకం, భూలోకం, సువర్లోకం అని 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు అంటే ఈ లోకంలో అనుభవించేది, తర్వాత స్వర్గలోకంలో అనుభవించేది, తర్వాత దానికంటే ఇంకా పై లోకంలో అనుభవించేది అని 3 కేటగిరీలు తీశారు. దీంట్లో మొదటి మాత్రతో నీకు అంతఃకరణ శుద్ధి అనేది వస్తుంది. 2 మాత్రల కాలంతో నువ్వు కనుక జపం చేస్తే దానికి సంబంధించి ఈ నిన్న చెప్పుకున్నాం పరమాత్మ యొక్క తత్వం ఏమిటి అనే దానిపైన నీకు ఆసక్తి కలిగి నీకుండేటువంటి భావాలను మార్పులు తీసుకొస్తుంది. తర్వాత 3 మాత్రల కాలం కనుక చేస్తే దైవీ శక్తి యొక్క తత్వం అనేది తెలుసుకుంది. తర్వాత అర్ధమాత్రతో కూడి ఎవరు చేస్తాడో వాడి యొక్క కర్మలన్నీ మొత్తం తొలగిపోయి వాడికి మోక్షస్థితి అనేటువంటిది సంపాదిస్తుంది. కాబట్టి ఓంకారమును మనం ఎలా జపం చేయాలి, ఓంకారాన్ని ఎలా ధ్యానం చేయాలి అనేటువంటిది చాలా గొప్ప విషయం. సరే, ఇప్పుడు ఓంకారాన్ని